రోజు యోగా, నడక లేదా ఏదో ఒక వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఎలాంటి వ్యాధులైనా దరిచేరవని ప్రముఖ వైద్యులు లయన్ కేవి నరసింహారెడ్డి తెలిపారు. నర్సాపూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆవరణలో నిత్య జీవన యోగా సాధన సమితి ఆధ్వర్యంలో యోగా తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఏ ఆహారం ఏ మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. ఇలా చేస్తే దీర్ఘకాలిక వ్యాధులను కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చని అన్నారు. యోగా మానసిక ప్రశాంతతనిస్తుందని, నడక శరీరంలోని క్యాలరీలను తగ్గిస్తుందని, రెండింటినీ శరీర సామర్థ్యానికి తగ్గట్టుగా ఎంచుకోవాలని సూచించారు. అలాగే ఇవన్నీ గురూజీల పర్యవేక్షణలో మాత్రమే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురూజీ బుస చంద్రశేఖర్, గుప్తా, సంతోష్ కుమార్, రవీందర్, లయన్ మంద, జైపాల్, శ్రీనివాస్, రాములు, యాదవ్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. లేదంటే మనం వ్యాయామం మన యోగా చేసేటప్పుడు చాలా ఎక్సర్సైజెస్ అదే పొజిషన్లు ఉంటాయి. ఆసనాలు వేసేటప్పుడు సో ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటాం వాటిని. అంటే కండరం కదలదు కానీ మన బాడీకి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది ఒక పొజిషన్లో. మనం ఇప్పుడు ఇంతకుముందు వచ్చేటప్పుడు మీరు చేస్తూ ఉన్నారు, చేతులు ఇట్లా పెట్టేసి ఆపినారు, అది పెట్టి అదే పొజిషన్లో ఆపితే ఒక 5 సెకండ్ల తర్వాత మనకి ఆ బర్నింగ్ తెలుస్తూ ఉంటుంది. వాటిని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటాం. రెండోది కార్డియో ఎక్సర్సైజెస్ అంటాం. అంటే దాంట్లో మన హార్ట్ వేగాన్ని, మన ఊపిరితిత్తుల వేగాన్ని పెంచుతాం. అవి యూజువల్గా దేని ద్వారా వస్తాయంటే యోగా, వాకింగ్, ఎక్సర్సైజ్, సైక్లింగ్, స్విమ్మింగ్, వీటి ద్వారా వస్తాయి. అది కార్డియో ఎక్సర్సైజ్ అంటాం. మిగతా ఇంకోటి ఏముంటుందంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, అంటే లైక్ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, అంటే కండరాలు పెంచుదామనే చేసే ఎక్సర్సైజ్. సో ఈ మూడింటికి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ప్రతిదీ ఇంపార్టెంటే. బట్ మనం ఇప్పుడు అన్నం అయితే అన్నం తినేటప్పుడు అన్ని రకాల పదార్థాలు ఎట్లయితే అవసరమో ఎక్సర్సైజెస్లో కూడా ఇవి అన్ని రకాలు అవసరం. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అవసరం, కార్డియాక్ ఎక్సర్సైజ్ అవసరం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అవసరం. ఇప్పుడు ఒక రీసెంట్ టైమ్స్లో స్టడీస్ చేసేది అంటే అన్నిటికన్నా బెస్ట్ ఎక్సర్సైజ్ ఏది ఉంది అని ఆలోచిస్తే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ వల్ల చాలా ఎక్కువ లాభాలు జరుగుతున్నాయి అనేది కనుక్కున్నాం. సో అవన్నీ వాళ్ళు ముందే కనిపెట్టారు. అది చిన్నప్పుడే మనల్ని యోగా చెప్పిర్రు, అది కొద్దిసేపు గొడకూరు చేయమన్నారు, లేకపోతే కొద్దిసేపు గుంజీలు తీయమన్నారు. ఇవన్నీ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బీపీ కూడా తగ్గుతుందని ఈ మధ్య ఒక స్టడీ చేసినారు. అందులో అన్నిటికన్నా అన్ని ఎక్సర్సైజెస్ దాన్ని ఏమంటారు ఇది చేశారు. స్టడీ చేస్తే గోడ కూర్చేయడం వల్ల ఈ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్లో కూడా గోడ కూర్చు ఏదైతే ఉందో గోడ కూర్చు చేయడం వల్ల బీపీ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఒక స్టడీ వచ్చింది అనమాట. చైర్ పోస్టర్ అంటుంది అట్లా. సో ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అవి మనం చేసే ప్రతి వ్యాయామంలో ఇవన్నీ వస్తాయి. రెండోది కార్డియాక్ ఎక్సర్సైజ్, అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం, కార్డియాక్ అంటాం. అవి ఏంటివి అంటే మనం యోగా, వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వీటిలో ఏం జరుగుతుంది అని అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.